శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శని వక్రత్వం జరగబోతుంది అన్నమాట. శని వక్రత్వం అంటే అసలు ఏంటి అంటే జ్యోతిష్య రీత్యా గోచార రీత్యా శని వక్రత్వ ఫలం అనేది ఎప్పుడు యోగిస్తుంది, అసలు వక్రత్వాన్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే శని కానీ ఏదైనా ఒక ప్లానెట్ కానీ ఏదైనా ఒక గ్రహం కానీ వక్రించినప్పుడు తన అంతకుముందు ఉన్నటువంటి రాశికి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు పూర్వ రాశి యొక్క ఫలితాన్ని మళ్ళీ తిరిగిస్తుందని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. అంటే పోగొట్టుకున్నటువంటివి కానీ లేకుండా ఉంటే అంతకుముందు మంచిగా జరిగి ఇప్పుడు సరిగా జరగినటువంటి స్థితిలో కానీ మార్పు చేర్పులు జరుగుతున్నప్పుడు వక్రత్వం జరిగినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఫలితాన్ని మళ్ళీ తిరిగి పొందడం అనేది వక్రత్వంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది దాని గురించి చెప్పబోతున్నాం. అంటే శని అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం. శని కొన్ని స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. అదేవిధంగా శని సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఒక నిరాశాజనకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి శని యొక్క గోచారంలో వచ్చేటప్పటికి శని, గురువు, రాహు, కేతువులు వీరి యొక్క స్థితిగతులు మార్పు అనేది చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది జరగబోతుంది. ఈ యొక్క శని వక్రత్వం వచ్చేటప్పటికి 3 నెలల 15 రోజుల పాటు జరగబోతుంది అన్నమాట. ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది, అది గోచార రీత్యా రాశి రీత్యా ఎలా ఉండబోతుంది, అదేవిధంగా నక్షత్ర రీత్యా కూడా దీని యొక్క మార్పు అనేది ఉంటుంది. ఎందుకంటే కాలపురుషుడు నిర్ణయం అనేది ఒక నక్షత్రంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. దాని రీత్యా కూడా నా యొక్క గణన రీత్యా నేను 27 నక్షత్రాలకి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇది 325 డిగ్రీల దగ్గర ఇది ఒక వక్రత్వం అనేది మొదలవబోతున్నది. ఈ యొక్క వక్రత్వం అనేది పూర్వభాద్ర నక్షత్రంలో స్టార్ట్ అవుతున్నది అన్నమాట. పూర్వభాద్ర నక్షత్రం నుంచి జూన్ 5వ తారీఖు వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలోకి అంటే రివర్స్ డైరెక్షన్లోకి వస్తుంది అన్నమాట. శని యొక్క మూమెంట్ అనేది రివర్స్ డైరెక్షన్లో శనికి శతభిష నక్షత్రం దగ్గరికి వస్తుంది. శతభిష నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ 15వ తారీఖుకి వచ్చేటప్పటికి ఈ వక్రత్వం అనేది పూర్తిగా ఆగి శతభిష నక్షత్రంలో మళ్ళీ పురోగమన స్థితిలోకి మారుతున్నది, పూర్వభాద్ర నక్షత్రంలోకి మారుతున్నది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క వక్రత్వ ఫలం అనేది ఈ యొక్క జరగబోతున్నటువంటి యొక్క శని గమనం అనేది 12 రాశుల వారికి గోచార రీత్యా చంద్రమాను అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి విశాఖ, జ్యేష్ఠ, అనురాధ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నక్షత్ర జాతకుల మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే శని పూర్వభాద్ర నక్షత్రం నుంచి శతభిష నక్షత్రంలోకి మార్పు అనేది ఉంది. పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు శని యొక్క ప్రభావం అనేది ఈ 3 నక్షత్రాలు ఏవైతే విశాఖ, జ్యేష్ఠ, అనురాధ నక్షత్ర జాతకులు ఎవరు ఉన్నారో వీరి మీద ఎటువంటి ప్రభావం అనేది ఉంటుందనేది కూడా చెప్తాను. ఎందుకంటే నక్షత్ర రీత్యా వేరే విధంగా ఉంటుంది, అదేవిధంగా రాశి మీద ప్రభావం అనేది కొంచెం వేరియేషన్ ఉంటుందన్నమాట. ఇదే శని గోచార రీత్యా కూడా మనకు చాలా రెఫరెన్స్ బుక్స్లో కూడా చెప్పడం జరిగింది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క గ్రహస్థితి జూన్ 30వ తారీఖు గ్రహస్థితిలో వచ్చినప్పటికీ రాశి వారికి సప్తమంలో గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. గత సంవత్సరంలో గురువు షష్టమంలో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు వీరికి ఎక్కువగా ప్రభావితం చూపించగలిగింది. అది ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా కూడా ఎక్కువగా ప్రభావితం ఉంది. అర్ధాష్టమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు అనుకున్నటువంటి పనులు సమయానికి జరగకపోవటం అనేది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అన్నమాట. మరి తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ క్షేత్ర నాశనం అంటారు అన్నమాట. క్షేత్రం అంటే వచ్చేటప్పటికి గృహం కానీ ఒక మాట మీదకి రాకపోవటం కానీ ఆరోగ్యపరంగా కానీ ఆరోగ్యం దెబ్బతింటే చాలు. ఆరోగ్యం దెబ్బతింటే నీకు ఉద్యోగం ఉండదు, డబ్బులు ఉండవు, అన్నీ ఒకదాని మీద ఒకటి ఇంటర్ రిలేటెడ్ కాబట్టి అది మొత్తం ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు గ్రహస్థితిలో ఒక మార్పు అనేది సప్తమంలోకి గురుగ్రహ సంచారం జరగటం అనేది ఒక పాజిటివ్ ఇంపాక్ట్. పంచమంలో ఉన్నటువంటి రాహు వచ్చినప్పటికీ పిల్లల యొక్క ఎదుగుదల విషయంలో కష్టాన్ని గురి చేస్తూ ఉంటాడు. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు కొద్దిగా నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా పూర్వభాద్ర నక్షత్రంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు విశాఖ నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో అనుకూలతను ఎక్కువగా ఇస్తాడన్నమాట. అంటే ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ అన్య స్త్రీ అన్య పురుషుడి యొక్క కలయిక కానీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్. అనురాధ నక్షత్ర జాతకులకి జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి సంతోషాన్ని సుఖాన్ని ఇవ్వగలుగుతున్నాడు.
ముఖ్యంగా ఉద్యోగపరంగా అనుకూలత, ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి గురువు యొక్క శుభదృష్టి అనేది ఇప్పుడు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. అంటే గురువు అనేది ఎలాగైతే ఒక మంచి వెలుగునిస్తుందో, శని గురువు వెలుగు ఎప్పుడైతే పెరుగుతుందో శని యొక్క ప్రభావం అనేది వీరి మీద తగ్గుతుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. గురువు సప్తమంలోకి వెళ్ళాడు. అదేవిధంగా నక్షత్ర రీత్యా కూడా ఈ 3 నక్షత్రాలకి కూడా అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రభావం అనేది తగ్గుతున్నది. ముఖ్యంగా సంతోషం అనేది ఎలా వస్తుంది అంటే ఉద్యోగరీత్యా అనుకూలత, ఎందుకంటే గురువు యొక్క త్రిపాద దృష్టి అంటే పంచమ దృష్టి లాభస్థానం మీద ఉంటుంది. ఇది అనుకూలంగా ఉంటుంది. ఇది ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా కూడా ఒక మెట్టు ఎదగడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే పేరు ప్రఖ్యాతులు కానీ, సంతోషం కానీ, బంధువులతో తిరగటం కానీ, ఇవన్నీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్. ఎప్పుడు సహాయం చేయనటువంటి బంధువులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో వివాహం జరగటం, శుభం జరగటం, దూర ప్రాంత ప్రయాణం చేయటం, ఇవన్నీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్. అదేవిధంగా పంచమ దృష్టి భాగ్య దృష్టి పడినప్పుడు ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి డబ్బు పరంగా అనుకూలత పొందటం, ఉద్యోగ పరంగా అనుకూలత పొందటం, స్నేహితులతో బంధువులతో అనుకూలత, ఇవన్నీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్గా ఉంటుంది అన్నమాట. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా గత సంవత్సరంలో అనుభవించినటువంటి కష్టాల నుంచి వృశ్చిక రాశి వారికి చాలా వరకు విముక్తి పొందడం అనేది స్టార్ట్ అయిందన్నమాట. రాబోతున్నటువంటి 3 నెలల పాటు ఇక రాశి వారికి అనుకూలత. కానీ రాహువు యొక్క ప్రభావం అనేది రాశి వారి మీద ఉందన్నమాట. అది విషయం క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే రాహువు కరెక్ట్గా తన యొక్క దృష్టి లాభస్థానం మీద చూపిస్తున్నాడు. కన్య మీద ఎక్కువగా దృష్టి ఉందన్నమాట. రాహు యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవడో దగ్గరగా ఉన్నాడో వాడు మన స్నేహితుడు కాదు. ఆ విషయం తెలుసుకోండి. ఎందుకంటే ప్రతికూలమైనటువంటి స్నేహితులు కూడా ఉంటారు, అనుకూలమైనటువంటి శత్రువు కూడా ఉంటాడు అన్నమాట. అంటే ప్రతికూలమైనటువంటి స్నేహితుడు అంటే పక్కనే ఉండి మనల్ని చూస్తూ సమయం కోసం వెయిట్ చేసి మన ఎదుగుదలని వాడికి ఇష్టం ఉండదు, కాకపోతే నీ పక్కనే ఉంటాడు. వాడు నీ స్నేహితుడుగానే ఉంటాడు, కాకపోతే నీ ప్రతికూలంగా ఉంటాడు. కాబట్టి వాడిని కూడా గమనిస్తూ ఉండాలి. ఇదే ఒక లైఫ్లో సక్సెస్ పాయింట్గా కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ప్రతికూలమైనటువంటి స్నేహితుడిని గమనించుకోవాలి. ఆ యొక్క విషయాన్ని ఈకో రాశి వారు ముఖ్యంగా, ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఈకో రాశి వారికి అనుకూలంగానే ఉంది. కాకపోతే ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకొని ముందుకు వెళ్ళగలిగితే వీరికి సంతోషదాయకమైనటువంటి ఫలితాన్ని శని ఇవ్వగలుగుతాడు. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా, బయట నుంచి సూపర్ఫిషియల్గా ఉన్నప్పటికీ కూడా వీరికి వచ్చేటప్పటికి పాజిటివ్ ఇంపాక్టే రాబోతుంది అన్నమాట. ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇటువంటి పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలోకి రాహుగ్రహ సంచారం అనేది ఉంది. మరి అదేవిధంగా లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు యోగ్యకారకుడు ఈ రాశి వారికి. పంచమంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి యోగ్యాన్ని బట్టేది. పంచమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు రాహుకి ఎటువంటి పరిహారం చేసుకోవాలంటే ఈ రాశి వారు ముఖ్యంగా దుర్గాదేవికి అనుష్ఠానం అనేది కంపల్సరీగా చేసుకోవాలి. దుర్గా మంత్రాన్ని అంటే అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. బుధవారం పూట రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని దాని తర్వాత దుర్గా అనుష్ఠానం చేసుకోవాలి. అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం కానీ ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. ప్రతి బుధవారం చేసుకోవాలి. రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవచ్చు. ఒక పూట భోజనం చేసుకొని నేల మీద పడుకున్నట్లయితే తొందరగా వివాహ ప్రయత్నాల్లో అనుకూలత కానీ, సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలత కానీ ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రాహు ఎప్పుడైతే పంచమంలో ఉన్నప్పుడు లేడీస్కి రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకు సంబంధితమైనటువంటి వ్యాధులు స్త్రీలకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. PCODs కానీ అక్కడ ఏదో ఒక అవరోధం కానీ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. అర్ధాష్టమ శని ప్రభావం అర్ధాష్టమంలో శని ఉన్నప్పుడు కూడా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు, జుట్టు రాలిపోవటం, బట్టతల సంబంధితమైనటువంటి విషయాలు జరగటం అనేది కూడా జరుగుతుంటుంది. వర్క్ పరంగా కూడా కొన్ని స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ స్ట్రెస్ నుంచి కూడా రేపు రాబోతున్నటువంటి ఈ యొక్క వక్రత్వంలో వచ్చేటప్పటికి వీరికి కొంచెం అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది. మానసిక ప్రశాంతత అనేది చివరికి మళ్ళీ వీరు పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అదేవిధంగా గురువు యొక్క శుభదృష్టి కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అన్నమాట. గురువు యొక్క శుభదృష్టి కూడా వీరికి కలిసి వచ్చే విధంగా ఉంటుంది అన్నమాట. ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. స్వస్తి.